మన మిత్రులారా, ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చింది ఒక విచిత్రమైనటువంటి డిమాండ్ తోని. ఆర్ఎస్ఎస్ ని బ్యాన్ చేయాలి అనేటటువంటి ఒక డిమాండ్ చేయడం జరిగింది. USCIRF గవర్నమెంట్ బాడీ, యుఎస్ లో ఒక గవర్నమెంట్ సంబంధించినటువంటి ఒక శాఖ అది. ఆ సంస్థ యునైటెడ్ స్టేట్స్ ది. ఆ సంస్థ కొన్ని రికమెండేషన్ చేసినటువంటి ఒక దీనిపైన కాంగ్రెస్ స్పందించి ఇండియాస్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ ఈ యొక్క USCIRF ని 2024లోనే ఇది బయాస్డ్ ఆర్గనైజేషన్, ఇది ఎప్పుడు కూడా భారతదేశాన్ని చిన్న చూపుతో చూసినటువంటి ఒక సంస్థ ఇది. కాబట్టే ఈ యొక్క రిపోర్ట్ ఏదైతే ఇచ్చినరో USCIRF, ఈ యొక్క సంస్థ యుఎస్ ప్రభుత్వ సంస్థ ఏదైతే డిమాండ్ చేసిందో RSS ని బ్యాన్ చేయడానికి రికమెండ్ చేసిందో, అదే USCIRF రాని మన ఇంటెలిజెన్స్ వింగ్, మన భారతదేశ ఒక ఇంటెలిజెన్స్ వింగ్ ని కూడా బ్యాన్ చేయమన్నది. నేను కాంగ్రెస్ పార్టీని అడుగుతున్నాను, ఈ USCIRF ఏ ఒక యుఎస్ సంస్థ అయితే ఉందో, గవర్నమెంట్ సంస్థ, RSS బ్యాన్ చేయమని డిమాండ్ చేస్తే కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తున్నది. మళ్ళీ రాని కూడా బ్యాన్ చేయమన్నారు, రాని అబండన్ చేయమన్నారు. అటువంటి రాని కూడా ఈ కాంగ్రెస్ పార్టీ దాన్ని బ్యాన్ చేయమంటారా? నేను కాంగ్రెస్ పార్టీని అడుగుతున్నాను. తల తోకాలు లేని ఒక మాటలు ఈరోజు కాంగ్రెస్ పార్టీది.